వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. ఏదైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్తలు ప్రతిరోజు తెలుసుకుంటా ఉన్నామో ఈరోజు కూడా అసలు సూర్యాపేటలో ఏం జరుగుతూ ఉంది కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం. అంటే చాలామంది కూడా సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు, ఇట్లా చేయాలి, ఇంకా మార్పులు ఇట్లా తీసుకురావాలి, ఇంకా కొన్ని మార్పులు చేయాలనేటటువంటి అంశాలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్దాం. ఇంకా మీరు కూడా ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేదంటే ఎక్కడ సమస్య ఉన్నా సరే 7200 న్యూస్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఖచ్చితంగా ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చాలా వరకు కూడా ఇంకా కొంతమంది స్టేట్ వార్తలు చదవచ్చు కదా, ఇంకా అంటే ఓన్లీ సూర్యాపేట అంటే వేరే వాళ్ళు చూడరు కదా అంటున్నారు. అంటే సపరేట్గా స్టేట్ వార్తలు కూడా ఇవ్వచ్చు, కానీ ఇలా చాలామంది కూడా ఇక హాస్యాస్పదంగా ఇంకో రకంగా చేస్తేనే మంచిగా ఉంటుంది అంటే అట్లాంటివి ఏం అవసరం లేదు మనకి. ఇక చేసేవన్నీ కూడా ఇంతకుముందు చేసిన వాళ్ళంతా ఏమేం చేసిర్రు, ఏం చేస్తూ ఉంటారు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి అంశం. మనం ఈరోజు చూద్దాం సూర్యాపేట వార్తలకు సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా మార్పులు అయితే తీసుకొస్తాం. అవసరమైతే ఇంకా ప్రజలందరి యొక్క మన్ననలతోటి ఖచ్చితంగా దీవెనలతోటి ఇంకా ముందుకెళ్ళడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేద్దాం. కానీ ముందుగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూసుకున్నట్లయితే పకడ్బందీగా అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఇందులో ప్రధానంగా ఉంటాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలలో పకడ్బందీగా ఓటర్ జాబితా రూపకల్పన అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి సమావేశంలో మాట్లాడుతున్నటువంటి అదనపు కలెక్టర్ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్త. జిల్లాలో ఓటర్ జాబితా రూపకల్పన పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితా రూపకల్పనకు చేపట్టవలసిన బిఎల్ఓలు విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులు, 80 ఏళ్ల వృద్ధులు, యువత ఓటింగ్ శాతం పెంచేలా బిఎల్ఓలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఒక కుటుంబంలో ఓటర్ వివరాలు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా మార్పులు చేర్పులు వివరాలు నిశ్చితంగా పరిశీలించారు. ఓటరు ఇంటి పేరు, సెల్ నెంబరు, ఇంటి నెంబర్ తప్పక పొందుపరచాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వార్త కూడా ఇస్తూ ఉన్నారు. ఏదైతే వృద్ధులకి, యువత యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచాలనేటటువంటి ప్రయత్నం కూడా దాదాపుగా గ్రామాలలో కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా వరకు పెరిగింది. ఇప్పటికి కూడా అంటే ఇంకా కూడా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా 100కు 100% ఓటు హక్కు నమోదయ్యే విధంగా ప్రణాళికలు అంటే ఓటర్లందరికీ కూడా ఇవ్వాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలి, కలెక్టర్ వెంకట్రావుకు తీర్మాన పత్రం అందజేస్తున్నటువంటి కౌన్సిలర్లు. సూర్యాపేటకు సంబంధించి నేరేడ్చర్లకు సంబంధించినటువంటి వార్త. గత 3 రోజులుగా కూడా అంటే వారం నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా డిస్కషన్ ఏం నడిచిందంటే ఖచ్చితంగా నేరేడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారో మరి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఇటువంటి అని చేస్తారు కాబట్టి ముందుగా అయితే నేరేడ్చర్ల కాంచనే మొదలైంది ఏదైతే అవిశ్వాస తీర్మానం. అంటే చాలా వరకు కూడా అన్ని మున్సిపాలిటీలలో చేసే ప్రయత్నం ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తిగతంగా చూసి కొంతవరకు కూడా ఆగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని మున్సిపాలిటీలలో వ్యక్తిగతంగా అంటే ఒక జనరల్ స్థానంలో మహిళలకు ఇచ్చిన కాడ ఇంకా అనేకమైనటువంటి స్థానాల్లో కూడా కొన్ని అంటే మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా అవిశ్వాసం పెట్టట్లే, కానీ లేకుంటే మొత్తం అవిశ్వాసం పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే నేరేడ్చర్ల అయితే ఖచ్చితంగా అవిశ్వాసం తీర్మానం అనేది పెడతా ఉన్నారు. కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నటువంటి వార్త గత 3 రోజుల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఏది? విచ్చలవిడిగా విక్రయాలు, వినియోగం, అరకొర జరిమానాలతో పట్టించుకున్నటువంటి అధికారులు. సూర్యాపేట టౌన్కు సంబంధించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ప్రధానంగా దాదాపుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ రహిత సూర్యాపేట అని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఏదైతే ప్రతిరోజు 70 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తూ ఉన్నాయని కూడా అధికారికంగా చెప్తా ఉన్నారు. ఏదైతే డంపింగ్ యార్డ్లలో వచ్చినటువంటి దాంట్లో సంబంధించినటువంటి ఒక సూర్యాపేట జిల్లాలోనే ప్రతిరోజు 160 టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా అందులో 70 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. పట్టణాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. బహిరంగంగానే ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లను వినియోగిస్తున్నారని, మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లను తిని అస్వస్థతకు గురై మృతి చెందుతుండగా వాటి కడుపులో కిలోల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయన్నారు. 75 మైక్రాన్ల లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు 100 ఏళ్ళైన భూమిలో కరగవు. వీటితో వాతావరణం కలుషితమవుతుంది. చాలా దేశాలు కూడా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాయి. మన దగ్గర మాత్రం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని
వేయటం లేదు. డంపింగ్ యార్డుల్లో విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నటువంటి విషయాన్ని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. దాదాపుగా మేజర్గా ఇంకా ప్లాస్టిక్ వినియోగం ఉందనే చెప్తా ఉన్నారు. మరి దీనిపైన అధికారులు కూడా స్పందించి ఏం చెప్తా ఉన్నారంటే, మున్సిపల్ కమిషనర్ రామాంజుల్ రెడ్డి ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు 75 మైక్రాన్ లోపు ఉన్న వాటిని వినియోగిస్తేనే జరిమానాని విధిస్తాం. ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. జీవో నెంబర్ 571(3)ను ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి రూల్స్ 2016 ప్రకారం 75 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా చెప్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే జరిమానా విధిస్తామని కూడా మున్సిపల్ కమిషనర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే పట్టణాల్లో కూడా చాలా వరకు కూడా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ని అయితే నిషేధించాలి. ఏదైతే ఆల్టర్నేట్గా ఉన్నటువంటి దాదాపుగా ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా వినియోగిస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ప్రజల్లో చైతన్యం వచ్చి స్వచ్ఛందంగా ఎవరికి వారు కూడా ప్లాస్టిక్ వినియోగం పైన, ప్లాస్టిక్కి దూరంగా ఉంచేటటువంటి కార్యక్రమం కూడా అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మన సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్త, అర్హులందరికీ గరిడేపల్లిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అధికారి రాజేంద్ర కుమార్ జైన్, ఏదైతే రాజేంద్ర కుమార్ జైన్ గరిడేపల్లిలో పర్యటించారో దానికి సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ఏదైతే 2000 సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2047 నాటికి ఏదైతే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంతో ప్రధాని కృషి చేస్తున్నారని కూడా అందులో వెల్లడిస్తూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకానికి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి అర్హులందరినీ అందాలని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అధికారి రాజేంద్ర కుమార్ జైన్ అన్నారు. శనివారం మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయనే శనివారం మండలంలోని భారత్ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ ప్రచార వాహనం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, అందులో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, PM ఆవాస్ యోజన తదితర పథకాలను గుర్తించి ప్రజలకు వివరించారు. ఆయన అంటే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లియర్గా చెప్తూ 2047 కల్లా కూడా భారత్ అనేది అభివృద్ధి చెందినటువంటి దేశంగా కాబోతా ఉన్నదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి చూడాలి లక్ష్యం ఎంతవరకు నెరవేరుద్ది అనేటటువంటి అంశాన్ని. పేదరికం మాత్రం అట్లనే ఉంటూనే ఉన్నదన్నది ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను పునరుద్ధరించాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, కోదాడ రూరల్కి సంబంధించినటువంటి వార్త. రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థను పునరుద్ధరించాలని ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించినట్లు శనివారం వారు విలేకరులకు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో 250 మంది రైతు కుటుంబాలు ఒక ఆదర్శ రైతును నియమించి రైతులకు ప్రభుత్వ అధికారులకు అనుసంధానంగా నియమించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించింది. సమన్వయ సమితుల పేరుతో కమిటీని నియమించిందన్నారు. ఆ కమిటీని ఎప్పుడూ రైతులకు సలహాలు సూచనలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆదర్శ రైతుల వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆదర్శ రైతుల వ్యవస్థ అనేది ఉండేది. తర్వాత ఏదైతే బీఆర్ఎస్ వచ్చిందో తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత రైతు సమన్వయ కమిటీ అని కూడా ఒకటి పెట్టి దాన్ని ప్రజలకు సేవలు అందిస్తున్న రైతు వేదికలు నిర్మించామని చెప్పారు. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే క్లియర్గా వాళ్ళు అసలు చేసింది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నారు. మరి చూడాలి ఎంతవరకు చేస్తారనేటటువంటి అంశం. వసతి గృహాలు, పాఠశాలలపై పర్యవేక్షణ చేయాలి. సూర్యాపేట సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని 6వ స్థాయి సంఘం సాంఘిక సంక్షేమం అంటే చైర్పర్సన్ బాణాల కవిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి స్థాయి సంఘం సమావేశానికి ఆమె అధ్యక్షతన వహించి మాట్లాడారు. చలి తీవ్రత ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు వేడి నీటి సదుపాయం కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో అధికారులదే కీలక పాత్ర అన్నారు. దీంతో 5వ స్థాయి కమిటీ సమావేశానికి
దీంతో పాటు 5వ స్థాయి కమిటీ సమావేశానికి చింతారెడ్డి చంద్రకళ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అంటే దీంతో పాటుగా ఇంకొక సభ కూడా నిర్వహించారని కూడా క్లియర్గా వార్త చూసుకోవచ్చు. అయోధ్య రాముడికి అక్షింతల శోభాయాత్ర, సూర్యాపేట కల్చరల్కి సంబంధించినటువంటి వార్త. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అయోధ్య రాముడి అక్షింతల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయోజకులు పర్వతం శ్రీధర్ మాట్లాడుతూ అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతలు యావత్ భారతదేశంలో 25 కోట్ల కుటుంబాలకు చేరేలా విధంగా జరుగుతున్నాయన్నారు. సూర్యాపేటలో జిల్లాలోని అన్ని గ్రామాలకు అయోధ్య పూజిత అక్షింతలు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు వేదాంత భజన మందిరంలో ప్రధాన అర్చకుడు దరూరి సింగరామాచార్యులు అయోధ్య రామ మందిర పూజిత అక్షింతలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పర్వతం శ్రీధర్ అంటే అయోధ్య రామునికి అక్షింతల శోభాయాత్ర అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. ఇక ఈనాడు దినపత్రికకు వచ్చినట్లయితే ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలు కూడా ఏదైతే చూసుకున్నట్లయితే ఓటర్ జాబితా రూపకల్పనకు బిఎల్ఓలు కీలకమని ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి బిఎల్ఓలు ఏదైతే ఖచ్చితంగా పనిచేయాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనేటటువంటి వార్త కూడా ప్రధానంగా వచ్చినటువంటి విషయం. యాసంగి సాగు ప్రణాళిక బాగు, సూర్యాపేట కలెక్టరేట్ సంబంధించినటువంటి వార్త. వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి ధాన్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రైతులు వరి నారులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు జిల్లా వ్యాప్తంగా పంట సాగు అంచనా ప్రణాళికలను ఖరారు చేశారు. దీనివల్ల పంటకు కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు అవసరంలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువగా ఆయకట్టు ఇతర ప్రాంతాల్లోనే వరి సాగు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంతానికి నీటి విడుదలలో సందిగ్ధత నెలకొనడంతో రైతులు వరి చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. వీటిని మినహాయిస్తే మిగతా పంటలు తక్కువ మోతాదులో సాగు అవుతున్నాయని అంచనా వేశారు. అంతేకాకుండా ఎరువులు విత్తనాలు ఎంత మోతాదులో అవసరం ఉంటాయనే దానిపైన కూడా ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అధికంగా కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా ఒరే సాగు అవుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి పకడ్బందీగా ప్రణాళికలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం అంచనా వరి 4,36,957 ఎకరాల్లో ఉంటే యాసంగి అంచనా మాత్రం 3,55,000 మాత్రమే ఉన్నది. వేరుశనగకు సంబంధించినటువంటి వానాకాలం సాగు 296, ఇప్పుడు యాసంగి అంచనా మాత్రం 2,412 ఎకరాల్లోకి సంబంధించినటువంటి విషయం. 2,412 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. పెసరకు సంబంధించి 1,004 ఎకరాలు ఉంటే యాసంగికి మాత్రం 1,452 ఎకరాలు, ఇతర పంటలు 1,200 ఎకరాల్లో సాగు చేస్తే 1,563 ఎకరాల్లో సాగు చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు కూడా యూరియాకు సంబంధించినటువంటి కూడా అందుబాటులో సగం మాత్రం అంటే కావాల్సింది 68,208 మెట్రిక్ టన్నులు అయితే 34,175 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది లెక్కల్లో. డిఏపికి సంబంధించినటువంటి ఎంఓపి 7,988 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 345 మాత్రమే అందుబాటులో ఉన్నది. డిఏపికి సంబంధించి 12,473 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 3,008 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నది. కాంప్లెక్స్ సంబంధించి 32,783 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 10,473 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఎస్ఎస్పి 6,050 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 719 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. సాగు కావాల్సినటువంటి విత్తనాలు క్వింటాలలో వరికి అవసరమైంది 67,424, పెసర 400, వేరుశనగ 978 క్వింటాలు అవసరం ఉంటుందని కూడా ఒక అంచనా వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్త. అదేవిధంగా వసతి గృహాల్లో వేడి నీటి సదుపాయం కల్పించాలనేటువంటి వార్త. సూర్యాపేట జెడ్పీ కార్యాలయంలో 6వ స్థాయి సంఘ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి చైర్పర్సన్ బాణాల కవిత, చిత్రంలో సీఈఓ సురేష్. దీనికి సంబంధించినటువంటి వార్త అంటే ఏదైతే వసతి గృహాలపైన అధికారులు ఖచ్చితంగా ఒక నిఘా వేసి ఉంచాలని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వేడి నీటి వసతి కూడా విద్యార్థులకు చలి తీవ్రత పెరుగుతున్నటువంటి అది కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, అందుబాటులో తేవాలని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి వార్త కూడా ఈనాడు దినపత్రికలో కూడా చూసుకోవచ్చు.
నేటి నుంచి సిపిఐ సభ్యత్వ పునరుద్ధరణ కూడా రోడ్డుకు సంబంధించినటువంటి సూర్యాపేటలో మాట్లాడుతున్నటువంటి గన్నా చంద్రశేఖర్, రాష్ట్రంలో కొత్తగా కొలుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ను పునరుద్ధరించడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్లో శనివారం నిర్వహించినటువంటి పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ధర్నాల ద్వారా తమ దృష్టికి తీసుకుపోవడానికి, తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రజలకు ఉందని తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకార ధోరణితోటి ధర్నా చౌక్ను ఎత్తివేయడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఇబ్బందులు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి నెలపాటు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎల్లంలే యాదగిరి, ఎల్లవులు రాములు, మండవ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, దూపాలి ధనుంజయ నాయుడు పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు వచ్చింది. సూర్యాపేట కలెక్టరేట్కి సంబంధించినటువంటి ప్రపంచ నైపుణ్య పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం. ఫ్రాన్స్లోని జరిగే ప్రపంచ నైపుణ్య పోటీలో పాల్గొనేందుకు ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవరెడ్డి శనివారం తెలిపారు. ఈ పోటీలు జిల్లా రాష్ట్ర ప్రీ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహించనున్నారన్నారు. అభ్యర్థులు దాదాపుగా 50కి పైగా నైపుణ్యాల్లో పోటీ పడవచ్చని పేర్కొన్నారు. మొత్తానికి ఆటో బాడీ రిపేర్, ఆటోమొబైల్ టెక్నాలజీ, బేకరీ, బ్యూటీ థెరపీ, సీఎన్సీటింగ్, గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్ మొదలైనటువంటి నైపుణ్యాలతో పోటీ నిర్వహించనున్నారని వివరించారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ వెబ్సైట్ని కూడా సంప్రదించవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి చూడవచ్చు మొత్తానికి నైపుణ్యానికి సంబంధించినటువంటి మొత్తం కూడా పోటీలకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎంతవరకు ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రహదారిపై వాహనాలు రాకపోకలకు పాట్లు. సూర్యాపేట ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఎస్బీఐ వద్ద ప్రధాన రహదారిపై నిలిపినటువంటి ద్విచక్ర వాహనాలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారులు కూడళ్లు వాహనాలకు పార్కింగ్ అడ్డాగా మారాయి. ఇష్టారీతిన రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుతుండటంతో మిగతా వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ఎస్బీఐకి వివిధ పనుల నిమిత్తం వచ్చేటటువంటి వినియోగదారులు తమ వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలిపివేస్తూ ఉన్నారు. కొత్త బస్టాండ్ పక్కనే రహదారిపై ఆటోలు ఆపుతున్నారు. కల్నల్ సంతోష్ బాబు కూడలి వద్ద సైతం అదే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో రహదారిని విస్తరించిన అడ్డదిడ్డం పార్కింగ్లతో ప్రయోజనం లేకుండా పోయింది. ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతూ ఉన్నారు. మరి ఇక్కడ తగిన చర్యలు తీసుకొని వీళ్ళైతే ఈనాడు డిజిటల్ సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్త. అంటే పార్కింగ్ వస్తు అనేది ఇప్పుడు ఎస్బీఐ దగ్గరికి వచ్చిర్రు, తపాలా కార్యాలయం, అదేవిధంగా బస్టాండ్ దగ్గర ఆటోలు ఉన్నాయి, ఇంకొక దగ్గర కల్నల్ సంతోష్ బాబు విగ్రహం దగ్గర పార్క్ చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి సరైనటువంటి పార్కింగ్ వస్తువులు కనుక ఆ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే, అక్కడ ఏదైతే సంస్థలు నెలకొల్పేటప్పుడే ఇస్తే అక్కడ పార్కింగ్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. పార్కింగ్ స్థలాలను కేటాయించేటటువంటి ఎక్కడైతే కేటాయించారో అక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పార్కింగ్ స్థలాలు లేకుండా పోలీసు అధికారులను చర్యలు తీసుకోమంటే పోయి ఫోటోగ్రాఫర్ల కంటే ఎక్కువ పోయి ఫోటోలు కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది, చలాన్లు విధించేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పు చేస్తే శిక్షించడంలో తప్పు లేదు, కానీ దాంతోపాటుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో పార్కింగ్కి సంబంధించినటువంటి స్థలం ఎక్కడ ఉంది, అసలు నిజంగా సూర్యాపేట మొత్తంలో పార్కింగ్ అసలు స్థలాలు ఉన్నాయా లేవా అనేటటువంటి దానికి సంబంధించినటువంటి దిశగా కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేరేడుచర్ల పుర చైర్మన్పై అవిశ్వాస తీర్మానం. అంటే ఏదైతే నేరేడుచర్లకు సంబంధించినటువంటి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. మరి చూడాలి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఇది కూడా ఈనాడు దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలలో గత 3 రోజులుగా వస్తూనే ఉన్నది. కంటిన్యూషన్గా మరి చైర్మన్ ఏమైతే పదవి ఉంటుందా పోద్దా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షి దినపత్రికకు వచ్చినట్లయితే సాక్షి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా మొత్తానికి సాక్షిలో కూడా అవిశ్వాసానికి అడుగులు అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది. పలు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లకు పదవి గండం. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో కౌన్సిలర్ల ఎత్తులు. నల్లగొండ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం కోరుతూ శనివారం నోటీసులు. మిగతా మున్సిపాలిటీలోనూ ఆ దిశగా కసరత్తులు. అంటే అన్ని మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా ఎవరికైతే
ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పాలన భయపడి ఇక ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాసానికి అందరూ కూడా ముందడి చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతి దగ్గర కూడా చేస్తా ఉన్నాం. నల్గొండ ఇక అవసరమైతే సూర్యాపేట కోదాడ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొంత వ్యక్తిగతంగా చూసి మరి ఆగుతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉన్నటువంటి అంశం. మరి చూడాలి మరి నేరేడు చర్లకు సంబంధించినటువంటి అంశం ఏమైంది అన్నటువంటి అంశాన్ని. ఇంకా సాక్షి దినపత్రికలు ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు ఓటర్ జాబితాను పక్కాగా రూపొందించాలి. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి దురాజ్పల్లికి సంబంధించినటువంటి అంటే కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఈ వార్తను కూడా ప్రధానంగా సాక్షి దినపత్రికలో చూసుకోవచ్చు. సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ ఏదైతే వృద్ధులకు సంబంధించి వృద్ధులు కానీ యువత కానీ ఓటు హక్కును ఎక్కువగా నమోదు చేసుకోవాలి. బిఎల్ఓలంతా కూడా కృషి చేయాలి. ఖచ్చితంగా ఒకే కుటుంబం అంటే ఒక కుటుంబం ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు 3-4 వార్డులలో 2 వార్డులలో అంటే ఏ వార్డులో ఉంటారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకే వార్డులో అంటే ఒకే బూత్లో వచ్చే విధంగా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. మరి చూడాలి ఎంతవరకు అమలు చేస్తారనేటువంటి అంశాన్ని. వైభవంగా అయోధ్య అక్షింతల కలశాల శోభాయాత్ర అంటే అక్షింతలకు సంబంధించినటువంటి అయోధ్య శ్రీ రామ మందిరానికి సంబంధించినటువంటి అంటే అయోధ్య అక్షింతలు శోభయాత్ర ఏదైతే చేసిరో దానికి సంబంధించినటువంటి వార్త కూడా సాక్షి దినపత్రికలో ప్రధానంగా చూసుకోవచ్చు. సూర్యాపేటలో నిర్వహించినటువంటి శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులని కూడా ఒక వార్త ప్రసారమైంది. హాస్టళ్లలో వేడి నీళ్ళ సౌకర్యం కల్పించాలి. సూర్యాపేట టౌన్ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల అంటే ఏదైతే జెడ్పీ సమావేశాల్లో జరిగినటువంటి 6వ స్థాయి సంఘం చైర్పర్సన్ బాణాల కవిత ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో క్లియర్గా వేడి నీరు వసతులు కానీ ఇవన్నీ కల్పించాలనేటటువంటి వార్త కూడా సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైంది. మరి నిజంగా పిల్లలకు వేడి నీళ్ళు అందిస్తూ ఉన్నారు, అసలు నీళ్ళ వస్తువులు ఉన్నాయా లేవా అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సన్న బియ్యం అదరహో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బియ్యం రేట్లు కింటా 6,000 పైమాటే 10 రోజుల్లో 1,200 వరకు పెరుగుదల. సన్న రకం ధాన్యానికి అదే దారి. సాగర్ ఆయకట్టు క్రాప్ హాలిడేతో మరింత పెరిగే అవకాశం. కోదాడకు సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ఏదైతే బియ్యం ధరలు గతంలో అంటే సాంబైసూరి 10 రోజుల క్రితం 4,600 ఉంటే ప్రస్తుతం 5,700 రూపాయలు మార్కెట్లో ధర ఉందని చెప్తా ఉన్నారు. చింట్లు 5,300 10 రోజుల కింద ఉంటే ఇప్పుడు 6,300. హెచ్ఎంటీలు 4,900 ఉంటే 6,000. ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించారో సన్న బియ్యం ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం అంటే గడిచిన 10 రోజుల్లోనే వీటి ధర ఏకంగా ₹1,000 నుంచి 1,200 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం బియ్యం ధర కింటాకు 5,700 నుంచి 6,000 రూపాయలు పలుకుతుంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకు ఆగుతుందో అని అర్థం కాని పరిస్థితి నెలకొందని బియ్యం వ్యాపారులు అంటున్నారు. సాగర్ ఆయకట్టులో యాసంగి సాగుకు నీరు ఇవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ధాన్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. సన్న రకాలైనటువంటి సాంబైసూరు, చింట్లు, హెచ్ఎంటీలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఈ 3 రకాల బియ్యానికి కూడా రేట్లు ఆకాశాన్ని అంటనున్నాయని కూడా వార్త ప్రధానంగా ఏదైతే సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. మరి చూడాలి ఎంతవరకు పెరుగుతుంది ఈ రేట్లు అనేటటువంటి అంశం. మరి మొత్తానికైతే సన్న ఓట్లకైతే బాగా డిమాండ్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. మరి మార్కెట్లలో మరి రేట్లు ఇస్తూ ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఆన్లైన్లో ఆరోగ్య సమాచారం హుజూర్నగర్ సంబంధించినటువంటి వార్త. ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు. కొత్తగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ విధానం అమలు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య వివరాలు నమోదే లక్ష్యంగా జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల మంది వివరాల సేకరణ, గుర్తింపు కార్డులు అందజేస్తున్నటువంటి యంత్రాంగం. దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలను నమోదు చేయించారు. వివరాల నమోదుకు ఆరోగ్య కార్యకర్తలను నూతనంగా బయోమెట్రిక్ యంత్రాలతో బయోమెట్రిక్ యంత్రాలు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులను ఆబాలు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సమాచారం గోప్యతను కూడా ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. అంటే సమాచారం ఇతరులకు కూడా తెలియకుండా ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా దాని గోప్యత కూడా జరుగుతూ ఉందని కూడా చెప్తా ఉన్నారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి, సూర్యాపేట. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. గత 3 రోజులుగా కూడా వస్తూనే ఉన్నది. మరి వార్తకు సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడుతున్నటువంటి రవికుమార్ పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ దండోరా జిల్లా అధ్యక్షుడు పడిదెల రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సూర్యాపేటలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నెలలో హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరి పేర్లు కూడా ప్రెసిడెంట్ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంబేద్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెటి లక్ష్మణ్ మాదిగ, శ్రవణ్, ప్రశాంత్, రాజేష్, పాల్వాయ్ భరత్, మురళి,
పవన్ తదితరులు పాల్గొన్నారని కూడా అంటే దీనికి సంబంధించినటువంటి వార్త కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు చేస్తారు మరి ఏదైతే మరి ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా మద్దతు తెలిపినప్పటికీ కూడా బీజేపీ అయితే కొన్ని స్థానాలకే పరిమితం అయిపోయింది. మరి ఎందుకంటే ఓట్లు సీట్లు పక్కన పెడితే ఇచ్చినటువంటి హామీలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి ఒక కమిటీ అయితే వేస్తామన్నారు. మరి ఎంతవరకు అమలు చేస్తారనేటువంటి అంశం చూడాలి. మరి శీతాకాల సమావేశంలో కంప్లీట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. 23న యువ కళాకారులకు ఎంపిక పోటీలు ఏదైతే 27న జాతీయ యువజనోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపికకు పోటీలు నిర్వహించినట్టు జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకటరెడ్డి తెలిపారు. అంటే దీంట్లో పాల్గొనాల్సిన వాళ్ళు 15 నుంచి 29 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించినటువంటి వారిని ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగేటటువంటి రాష్ట్ర యువజనోత్సవాలకు పంపుతామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు వచ్చే ఏడాదిని జనవరి 12 నుంచి 16 వరకు జరిగేటటువంటి జాతీయ స్థాయి యువజనోత్సవాలకు వెళ్తారని కూడా తెలిపారు. సంప్రదించాల్సినటువంటి వారి నెంబర్ కూడా చెప్పారు, ఇందులో మెన్షన్ చేశారు. మరి చూడాలి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నటువంటి అంశాన్ని. నమస్తే తెలంగాణకు వస్తే సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్తలలో ప్రధానంగా సన్న బియ్యానికి రెక్కలు కింటా కొత్త బియ్యం 5,000 ఉంటే పాత బియ్యానికి 5,500. చిట్టిపొట్టి చింటు రకాలు 6,300 వరకు అమ్మకం. క్వింటాకు అదనంగా 1,000 రూపాయలకు పైనే పెరిగిన ధరలు. ప్రస్తుతం ధాన్యం ధర సైతం 3,000 నుంచి 3,400. వర్షాభావం నీటి వనరులు తగ్గడంతో కారణం. వానాకాలం సీజన్లో గత ఏడాది కంటే 30% తగ్గినట్లు సన్నాల సాగు. మరో ఏడాది వరకు ఇదే పరిస్థితి. అంటే ఏదైతే సన్న బియ్యానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రసారమైంది. మరి దీనికి ఈ ఏడాది సన్న బియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. 4 ఏళ్లలో లేని విధంగా పైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం కింటాకు ధర కొత్తవి 5,000, పాతవి 5,500 పలుకుతుంటే చిట్టిపొట్టి చింట్లు రకాలైతే 6,300 పైనే ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో బీపీటీ బియ్యం కొత్తవి కింటాకు 3,300 ఉంటాయి. ఇప్పుడు 3,300 నుంచి 3,700 వరకు పాతవి ఉంటే పాతవి 4,000 నుంచి 4,500లకు ఉన్నాయి. ధరలు ఒకేసారి 1,000కి పైనే అదనంగా పెరిగాయి. ఈ సంవత్సరం వర్షాల ప్రభావం కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద అంటే నీటి విడుదల లేకపోవడం, ప్రాజెక్టులు ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల లేకపోవడంతో ఇదంతా కూడా పెండింగ్లో పడిందని చెప్తా ఉన్నారు. 3,20,000 ఎకరాల నుంచి 1,73,000 ఎకరాలకు సాగు పడిపోయింది. నల్గొండ జిల్లాలోనూ కూడా క్లియర్గా వార్త చూసుకోవచ్చు. ఇక యాసంగిలోనూ సన్నాల సాగు అంతగా ఉండదు. మళ్ళీ వానాకాలం వరకు కూడా గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలోని కొంతమంది ముందస్తుగానే బియ్యం కొనిపెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇంకా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది బియ్యానికి అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. క్రాప్ హాలిడే మాత్రం ఈ సీజన్కి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇవి ప్రధానంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు. అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఇది మొత్తానికి గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమంలో ఈరోజు ఏదైతే వార్తలు చూసిరో ఇది మొత్తానికి సూర్యాపేటలో ప్రధానమైనటువంటి అంశాలు, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.